యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానము కీర్తనలు 91వ అధ్యాయము 14వ వచనము. అతను నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. అతను నా నామం నెరిగినవాడు గనక నేను అతన్ని గణపరచెదను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం తప్పించబడను గాక. ఈ వాగ్దానం ద్వారా మనం గణపరచబడను గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించను. ప్రతి లోకమైన ప్రతి అపవాద క్రియలను దేవుని మనల్ని తప్పిస్తాడు. అట్టి రీతిగానే మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో అతను నా నామం నెరిగినవాడు కనుక నేను అతన్ని గణపరచుతాను. మనం ఎప్పుడైతే ఆయన యొక్క నామాన్ని గణపరిచే వారిలో ఉంటామో అనుదినం ఆయన యొక్క నామమును ప్రార్థిస్తూ ఆయన వైపు ఆయన యొక్క మాటల కోసం ఆయన యొక్క ఆశీర్వాదం ఎదురు చూసే వాళ్ళలో మనం ఉంటామో దేవుని మనల్ని గణపరుస్తాడు. అట్టి రీతిగానే ఈరోజు మీకు ఏదైతే బలహీనత ఉందో, ఏ విషయాలు అయితే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో, దేంట్లో అయితే అపజయం పాలయ్యారో, నింద పాలయ్యారో, వాగ్దానం మట్టుకు దేవా నేను పలానా పరిస్థితుల్లో నేను అపజయం పాలయ్యాను, నింద పాలయ్యాను, అలా నేను ఉండడానికి వీలు లేదు, నువ్వు నన్ను గణపరుస్తానో, నేను ఎక్కడైతే తగ్గించబడ్డానో, ఎక్కడైతే నిందించబడ్డానో అక్కడే నేను గణపరచాలి దేవా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి నేను గణపరచబడగా ఎప్పుడైతే విశ్వాసం ద్వారా వాగ్దానం బట్టి నువ్వు ప్రార్థిస్తావో, ఎవరైతే నిన్ను దూషించారో, ఎవరైతే నిందించున్నారో అక్కడే దేవుడు నిన్ను గణపరుస్తాడు. అట్టి రీతిగానే నువ్వు దేవుని మీద ఆధారపడగా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, ఎటువంటి అపాయము నీ దగ్గరికి చేరకుండా దేవుడు ప్రతి నిమిషము ప్రొటెక్షన్ అనేది కలగజేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసించినో ఆ విశ్వాసం ద్వారా ప్రతి వాగ్దానం వారసులుగా మనము మారిపోయాము. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం తీసుకుని ప్రార్థిద్దాము. మనకు కావాల్సిన ప్రతి సహాయాన్ని అటు రీతిగా మనకు ముందుకెళ్ళి ప్రతి ఒక్క మార్గంలో మనకు ప్రొటెక్షన్ మనము పొందుకుందాము. ప్రార్థించుకుందామా. స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ప్రతి ప్రయాణంలో మీరే తోడే నడిపించండి తండ్రి. ఇక తండ్రి ఈ నామం ఎరిగిన వారు తండ్రి, మమ్మల్ని గణపరచండి తండ్రి, మమ్మల్ని స్థిరపరచడం తండ్రి. ఎవరైతే తండ్రి ఈ వాగ్దానం బట్టి నీ వైపు చూసి ప్రార్థిస్తున్నారు తండ్రి, ప్రార్థించిన ప్రతి ఒక్క విషయంలో వారు విజయం పొందుకును గాక అని ప్రవచిస్తాం తండ్రి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక, ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారును గాక. ఎవరు ఏ విషయాల గురించి అయితే హృదయంలో ధరించుకున్న తండ్రి, హృదయంలో ఆలోచించుకుంటే ఈ వీడియో చూస్తున్నారు తండ్రి, ఆ విషయాల్లో వారికి విడుదల కలుగును గాక అని ప్రవచిస్తున్నాం దేవా. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.